గ్రామీణ ప్రాంత ప్రజలు బీజేపీ పార్టీకి జేజేలు పలుకుతున్నారని, గ్రామీణ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం పెద్దములు మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో మాంబాపూర్, కందనెల్లి, గోట్లపల్లి, ఇందూర్, అడిచర్ల, తట్టెపల్లి, నాగులపల్లి, గోపాల్పూర్, మారేపల్లి గ్రామాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రధానమంత్రి మోడీతో సాధ్యమవుతుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాని పథకాలను ప్రకటించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థి సీటును ప్రధానమంత్రి మోడీకి కానుకగా బహుకరిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేక ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగతంగా లాభపడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఈ ఈగను కొంచెం బయటకు వస్తా, ఆ ఈగ నిలబట్టవా? అయితే ధనవంతులకు ఇస్తే ధనవంతులకు ఎక్కువ అప్పిస్తారు, మిత్తి తక్కువ ఉంటుంది. పేదోళ్ళకి తక్కువ అప్పిస్తారు, మిత్తి ఎక్కువ ఉంటుంది. అది న్యాయమో అన్యాయమో అది పక్కకి పెడదాం. ధనవంతులు ఏం చేస్తారు? అది విదేశాలకు పోయి ఖర్చు పెడతారు, లేకుంటే మళ్ళా మిత్తి కట్టరాకుంటే విదేశాలకు కూర్చుపోతారు. ధనవంతుల వల్ల ఎంత ధనవంతులకి అప్పిచ్చేది, దానివల్లనే మన బ్యాంకులు నాశనం అయిపోయింది. మన బ్యాంకులు 2014లో నాశనం అయిపోయింది. కానీ మోడీ గారు వచ్చి ఆయనకు 2 సిద్ధాంతం ఏంది? జాతీయవాదం. మన భారతీయులు నంబర్ 1 ఉండాలి. అది ఎట్లా చేస్తాం? అన్నిట్ల కిందోళ్ళని మీదికి లేపాలి. మీదోళ్ళని మీదికి లేపితే దేశం మొత్తం కదలదు. కింది నుంచి లేస్తే మొత్తం దేశం ముంగటిపోతుంది. పేదోళ్ళు, మధ్యతరగతి, తర్వాత ధనవంతులు కూడా మీదికి వస్తారు. అయితే ఇప్పుడు ఏం చేస్తుండ్రు? బ్యాంకులు మొట్టమొదలు పేదోళ్ళకి అప్పియాలి. పేదోళ్ళకి అప్పిస్తా అంట వాళ్ళ చూసుకున్నారు. ఇన్నేళ్లు పేదోళ్ళకి అప్పిస్తే 100 మందికి అప్పిస్తే 99% అప్పు మిత్తితో వాపస్ కట్టింది. ధనవంతులకు అప్పిస్తే సగం మంది పారిపోయింది. అందుకే ఇంకోటి పేదోళ్ళకి అప్పించుకోబడలేదు. అయితే బ్యాంకులు కూడా లాభపడ్డాయి. ఎందుకంటే మిత్తి ఎక్కువ కడతారు, మళ్ళీ 99% అప్పు కట్టేస్తారు. వీళ్ళేమో 50% ఇవాళ తీసిన బ్యాంకులు లాభం. ఎందుకు? పేదోళ్ళ వల్ల దేశము అందరూ మన బట్టల పట్లు ఆ పట్టు వచ్చే రైతు అందరూ కూడా లాభం అవుతారు. అంతే కదా? ఇట్లా ఇటుకలు ఉన్నాయనుకో, పోతుంటారు. కానీ మన పార్టీ పేరే భారతీయ జనతా పార్టీ. మన సిద్ధాంతము జాతీయవాదం, అంటే హిందుత్వ, అంటే మన భారతదేశాన్ని ఆదుకునే సిద్ధాంతం అనేది. మోడీ గారి సిద్ధాంతం కూడా అదే. ఏది చేసినా మొట్టమొదలు మన భారతీయుల కొరకు చేయాలి. భారతదేశంలో ఉన్నోళ్ళందరూ కూడా భారతీయులు. అది ఎట్లా చేయాలి? ఎంతో మంది చెప్తుంటారు. కానీ ఆ చేసే విధానం కూడా ఆయనది ఏంటంటే అంత్యోదయ అంటాడు. అంత్యోదయ అంటే అన్నిట్ల కిందోళ్లను మీదికి తీసుకొస్తే అప్పుడే భారతదేశం ముంగటిపోతుంది. అంటే ఏదో పేదోళ్లను ఓటు బ్యాంక్ తిరిగా రాజకీయంగా వాడుకుంటుంది కాదు. ఆయన సిద్ధాంతమే అది. ఉదాహరణగా చెప్తాను. ఆయన ఎంతో చేసిండు. ఉదాహరణంగా ఓ ధనవంతునికి 10 తులాల బంగారం ఇస్తాడు. ఆయన కిలో బంగారం ఉన్నది, ధనవంతునికి ఇస్తాడు 10 తులాలు. ఏం చేసుకుంటాడు? ఇంట్లో పెట్టుకుంటాడు. దాంతో ఎవరికి లాభం? ఎవరికి లాభం లేదు.
కానీ పేదోళ్లకు 1 తులం బంగారం ఇచ్చినామనుకో, అయితే ఏమైతుంది, ఆయన బంగారం అమ్ముకుంటాడు, అమ్ముకొని పిల్లలకు కొత్త బట్టలు కుట్టిస్తాడు, లేకుంటే కొత్త బట్టలు కొంటాడు, లేకుంటే స్కూల్ ఫీజు కడతాడు, మంచి పుస్తకాలు, లేకుంటే మంచి తిండి ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఏమవుతుంది, బట్టలు కొనుక్కున్నా అనుకోండి, ఆ బట్టల దుకాణం అయినకు లాభం అవుతుంది, ఆ బట్టలు కుట్టటైనకు లాభం అవుతుంది, ఆ మిల్లకు బట్టల మిల్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, వాళ్ళకు లాభం అవుతుంది, పత్తి పెరిగించే రైతుకు కూడా లాభం అవుతుంది. అంటే పేదోళ్ళకి ఇస్తే ధనవంతులకు కూడా లాభం అవుతుంది, దేశానికే లాభం అవుతుంది. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.